హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిన్నీస్ హోమ్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో జాకెట్ కుట్టిన తర్వాత మిగిలిన క్లాత్ తోటి ఒక యూజ్ఫుల్ ఐటెం చూపిస్తానండి. లాస్ట్ వీడియోలో నేను హిప్ బెల్ట్ చేసి చూపించాను. ఎవరైనా వీడియోని చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, తప్పకుండా చూడండి. నేను ఇక్కడ రబ్బర్ బ్యాండ్ తయారు చేస్తున్నానండి. దీనికి లెంత్ వచ్చేసి 20 సెంటీమీటర్స్ కావాలి అండ్ విడ్త్ వచ్చేసి 2.5 సెంటీమీటర్స్ కావాలి. సేమ్ నేను కోల్చుకున్న వాటి విధంగా కట్ చేస్తున్నాను. జస్ట్ 2 మినిట్స్లో చేసుకోవచ్చండి. ఇది మనం సేమ్ బయట కొంటే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. ఇప్పుడు దీన్ని మనం రివర్స్లో హాఫ్కి ఫోల్డ్ చేసి స్టిచ్ చేయాలండి. చివరన స్టిచ్ చేసిన తర్వాత దీన్ని రివర్స్ చేయాలి. నేను మిషన్ మీద స్టిచ్ చేశానండి, మీరు హ్యాండ్తో కూడా స్టిచ్ చేసుకోవచ్చు. నేనైతే రివర్స్ చేయడానికి ఇలా పిన్నిస్ వాడుతున్నాను. చూడండి, ఇలా రివర్స్ చేసిన తర్వాత ఇలా ఉంది. ఇప్పుడు దీనిని మనము ఎలాస్టిక్ పెట్టుకోవాలండి. దానికి నేను 8 సెంటీమీటర్స్ తీసుకుంటున్నాను ఎలాస్టిక్ అనేది. దీని లోపల ఇన్సర్ట్ చేసుకొని రెండు చివర్ల స్టిచ్ చేయాలండి. చాలా ఈజీ అండి. మనం ఇంట్లోనే రబ్బర్ బ్యాండ్స్ ఏ కలర్ కావాలంటే ఆ కలర్ మనమే తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ రెండు చివర్లని ముడి వేసుకోవచ్చు, లేదంటే స్టిచ్ చేసుకోవచ్చు. నేనైతే స్టిచ్ చేస్తున్నానండి, మనం గట్టిగా లాగినప్పుడు ఊడిపోకుండా ఉంటుందని. అండ్ పైన క్లాత్ని కూడా మొత్తం కలిపి స్టిచ్ చేయాలి. అంటే ఎలాస్టిక్కి కాదండి, రెండు చివర్ల కలిపి స్టిచ్ చేయాలి. చూడండి, చాలా అందంగా ఉంది కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.